ఇక్కడ పుట్టిన ఈ శ్రీకాకుళం ముద్దుబిడ్డ అని చెప్పి వారు వెళ్ళిపోయిన 11 సంవత్సరాలకి కూడా ఇక్కడ సంగీత ప్రియులు, సంగీత అభిమానులు, సంగీత సేవకులు, భక్తులు అయినటువంటి ఈ కచ్చెపి కళాక్షేత్రం వారు మా గురుగారిని స్మరించుకోవడం చాలా ముదావహమైన విషయం. మా భాగ్యం ఏంటంటే 1991లో ప్రారంభం చేసి వారు వెళ్ళిపోయే రోజు దాకా మేము వారి దగ్గర ఉండి ఇంచుమించు 50-60 సార్లు కర్నూలు వెళ్ళి యథాశక్తి ఆ నాద సాగరంలోంచి చిన్న చిన్న పాత్రల్లో సంగీతం తెచ్చుకున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అంతకుముందు ఎంతో సంగీతాన్ని గ్రహించి మన ఆంధ్రదేశానికి ఎంతో ఖ్యాతి తీసుకొచ్చినటువంటి, ఇందాక వారు గూగుల్లో చదివి తెలుసుకున్న విషయాల్ని మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మేము చెప్పగలం. కాబట్టి ఓలేటి వెంకటేశ్వర్లు గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు మొట్టమొదటి శిష్యులు వారికి. తర్వాత మా గురుగారు ఇంచుమించు 10-11 సంవత్సరాలు గురుకుల వాసం చేశారు. మా గురుగారు అంటే నేదునూరు కృష్ణమూర్తి గారు. అలాగే ఓలేటి వెంకటేశ్వర్లు గారు ఎక్కువ కాలం వెళ్ళకపోయినా ఆయనని గురుతుల్యులుగానే మాత్రం కాకుండా ఇన్ మ్యూజిక్ హీ ఈజ్ గాడ్ అని చెప్పారు ఆయన. ఇన్ మ్యూజిక్ హీ ఈజ్ మై గాడ్ అని చెప్పారు ఓలేటి గారు. అలాగే కొంతకాలం గోపాలరత్నం గారు, తర్వాత తరం వాళ్ళందరం చాలామంది వెళ్ళి నేర్చుకున్నాం. నాన్నగారు, మేము, ఇంకా సరస్వతి విద్యార్థి గారని విశాఖపట్నం, సిస్ట్ల వసుంధరాదేవి గారు విశాఖపట్నం, కట్టమూరి సుబ్బలక్ష్మి గారు, ఇలా చాలామంది శిష్యులు. 100 సంవత్సరాలు జీవించున్న వ్యక్తిని చూడడమే అరుదు. ఆధ్యాత్మిక విషయంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 100 సంవత్సరాలు జీవించిన శివావతారం. సంగీతంలో 100 సంవత్సరాలు విలువైన సంవత్సరాలు గడిపిన వారెవరంటే పినాకపాణి గురువు గారు. ఆయనకి 99వ సంవత్సరంలో శిష్య ప్రశిష్య గణమంతా కూడా జన్మదిన వేడుక చేసిన రోజుని ఒక నమ్మలేని నిజం ఏంటంటే ఆయన 12 గంటలు పాడారు ఆ రోజుని, 99వ సంవత్సరంలో. మరి సంగీతం వాళ్ళు ఎవరెవరన్నా ఉంటే ఇప్పుడు నొటేషన్స్ చూడగలిగి వాటి నుంచి పాడగలిగే వాళ్ళందరికీ కూడా ఒక భగవద్గీత ఏమిటంటే వారు రాసిన సంగీత సౌరభం. అంతకుముందు నొటేషన్స్ కావాలంటే ఎవరు వినా నొటేషన్స్ విని క్యాసెట్లు రేడియోలో విని రాసుకునే పరిస్థితి ఉండేది. వారు ఎప్పుడైతే 80వ ఏట మొదలెట్టి 11 సంవత్సరాల పాటు ఒక దీక్షగా ఇంచుమించు 1200 కీర్తనలు 80 ఏట మొదలెట్టారు. అది ముఖ్యమైన విషయం. 1200 కీర్తనలు సంగీత సౌరభంలో అందించారు. ఇక వారి గురించి చెప్పాల్సిన విషయాలు, గురువులు చెప్పినవి, మేము గ్రహించిన విషయాలు అనేకమైన ఉన్నాయి. చాలా సందర్భాల్లో కచేరీలోనూ వారి గురించి సంస్మరణ చేస్తూనే ఉన్నాం. యూట్యూబ్లో కూడా మేము చేసినవి కూడా మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు కచేరీ సమయం కాబట్టి వారి గురించి ఈ ఉత్సవంగా మనం వారిని స్మరించుకుంటున్నాం. అలాగే వారి ఇన్స్పిరేషన్ పొందే మేమందరం కూడా ఆయన శంకరాభరణం, సంగీతం, స్టెతస్కోపు. శంకరుడికి ఆభరణం సర్పం అయితే ఆయనకి ఆభరణం స్టెతస్కోపులో అదే శంకరాభరణం ఆయనకి. ఇంకా ఏ విద్వాంసులు కూడా, శమ్మాంగుడు గారు ఒకరోజు అన్నారట మ్యూజిక్ అకాడమీలో ఆయన సంగీత కళ అనేది ఇచ్చినప్పుడు, మేమందరం సంగీతం పాడి డాక్టరేట్లు సంపాదించాం,
మీరు డాక్టర్ అయి ఉంటే సంగీత కళానిధి సంపాదించారని. సో వారి గురించి ఎంతో చెప్పచ్చు. మరి కమలాకర్ రావు గురించి ఎసెన్స్ రమణ గారు చెప్పారు. కమలాకర్ రావు గారిని మేము చాలా చాలా ఆప్యాయత మనిషికి, ఆయన విద్వాంసుడికి. ఆ విద్వాంసుడికి ఉండే ఒక మాయ కప్పేస్తుంది విద్వాంసులకి. ఆ మాయ ఏమిటంటే చాలా గర్వం వస్తుంది. వీళ్ళతో వాయించాం, ఇక్కడ తిరిగాం, నేను ఎంతో సంగీతంలో ఎంతో కృషి చేశాం. అది ఏ గర్వరహితుడైన అంత సింపుల్గా ఉండే విద్వాంసుడు మనం చాలా అరుదుగా చూస్తామండి. ఒకటే బాధ ఏంటంటే ఆయన ఫోన్ చేస్తూ ఉండేవారు. మేము కచేరీలోనూ ప్రయాణాల్లో ఉంటాం, ఏం పాడుతున్నారు, ఎవరు వాయిస్తున్నారు అని అదే సంగీత తాపత్రయం ఆయనకి. ఎక్కువసేపు మాట్లాడలేదని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. వారి మృదంగ సహకారంతో పాడిన భాగ్యవంతుల్లో కూడా మేము కూడా ఉన్నామని చెప్పి మేము భాగ్యంగా తలుచుకుంటూ ఉంటాం. ఆయన చెప్పిన ఒక విషయం చెప్పి కచేరీలోకి వెళ్ళిపోతాం. ఆయన బరంపురంలో మా పెద్ద గురుగారు అంటే పినాకపాండి గారి కచేరీకి వాయిస్తుంటే ఆయనకి 8వ ఏడో 10వ ఏడో అని చెప్పారు. ఆయన చెప్పిన విషయమే చెప్తున్నా. కచేరీ అయిపోయిన తర్వాత ఆ సభ వాళ్ళందరూ ఆదివారం ఆ రోజు కచేరీ అందరూ వెళ్ళిపోయి ఆ దాంట్లో సభా నిర్వాహకులు ఈ చిన్న పిల్లాడు బాగా వాయిస్తున్నాడని చెప్పి కచేరీ అయిన తర్వాత ఒక మనవాడు మాకు ఇచ్చినట్టుగా ఒక వెండి ఏదో పాత్ర వెండి గ్లాసో ఏదో తీసుకొచ్చారట పెద్ద గురుగారి కచేరీకి ఆయన వాయిస్తుంటే. అది ఎంత ముచ్చటగా చెప్పేవారో. అటువంటి విద్వాంసుడు మన ఆంధ్రదేశంలో ఒక పెద్ద దిక్కు. మృదంగ విద్వాంసులకి పాడేవాళ్ళకి కూడా ఆయన ఒక మృదంగమా వైలినా అనేది ముఖ్యం కాదు. ఒక సంగీతంలో ఒక పెద్ద మనిషి, పెద్ద దిక్కు ఆయన. మన ఆంధ్రదేశంలో మన పాల్ఘాట్ మణియర్ గారి బాణీని ప్రపంచవ్యాప్తంగా వారు ఆ లిస్టు చదువుతుంటే అలత్తూరు బ్రదర్స్, జిఎన్బి గారు, మొత్తం ఆ లిస్ట్ అంతా ఒక గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్ అందరికీ వాయించారు వారు. అది మన తెలుగువాళ్ళుగా ఆయన పుట్టడం మనందరి సౌభాగ్యం. వారు హాయిగా ఆరోగ్యంగా వెళ్ళారు. ఆయన వయసు రీత్యా కాలం చేశారు కానీ చివరిదాకా కూడా చాలా చక్కగా ఉల్లాసంగా వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అదొక యోగం. యోగీష్ గారు, జగదీష్, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, వాళ్ళ హరీష్, వీళ్ళందరూ కూడా చక్కగా చూసుకున్నారు. తండ్రిని విలువ తెలుసు, ఆ తండ్రి యొక్క విలువ తెలిసిన కొడుకులు వాళ్ళు. అటువంటి భాగ్యవంతుడైన ఆల్ ద టైమ్ హీ వాజ్ ఎ కంటెంటెడ్ మ్యూజిషియన్. ఎవరిని పట్టుకుంటే ఏమొస్తాయి, అవార్డులు, రివార్డులు, ఆయన హీ నెవర్ కేర్డ్ అబౌట్ ఆల్ దిస్. అంతటి సహృదయుడైన విద్వాంసుడు, మనందరికీ కూడా ఆదర్శమైన విద్వాంసుడు ఆయన. నాట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చక్కటి మానవత్వం ఉన్న మనిషి ఆయన. వారి స్మృతికి కూడా అంజలి ఘటిస్తున్నాం. కమలాకర్ రావుని కూడా స్మరించుకోవడం మనందరి ధర్మం. వాళ్ళ ఆశీస్సులు గంధర్వలోకం నుంచి మనందరి మీద నిత్యం ప్రసరిస్తూ వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ సద్గుణాలన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనకు గుర్తొస్తూ ఉంటుంది. అటువంటి ఇన్స్పైరింగ్ సంగీత విద్వాంసులు, వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన కచ్చెపి కళాపీఠం వాళ్ళకి కళాకారులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ కచేరీలోకి
ಶರಣು ಬಿತಡೆ ಸಕಲಮುನಗುನು ಶರಣು ಬಿತಡೆ ಸಕಲಮುನಗುನು ಶರಣು ಬಿತಡೆ ಸಕಲಮುನಗುನು ಶರಣು ಬಿತಡೆ ಸಕಲಮುನಗುನು ವರವುನ ಮನಸ ಕವಯಿ ಧನಿ ಶರಣು ಬಿದಡೆ ಸಕಲ ಗುಣ ಕರವುನ ಮನಸ ಕವಯಿ ಧನಿ ಶರಣು ಬಿದಡೆ ಸಕಲ ಗುಣ ಕರವುನ ಮನಸ ಕವಯಿ ಧನಿ ಶರಣು ಬಿದಡೆ ಸಕಲ ಗುಣ అభయం బొసగేటి అతడెవ్వడు ఇభరక్షకుడు ఇతడెవ్వడు అభయం బొసగేటి అతడెవ్వడు ఇభరక్షకుడు ఇతడెవ్వడు ఉభయ విభూ కొళయలుడవడు విభయ విభూతుల కొళయలుడవడు ప్రభు ఇతడే నా పాలిదేవుడు ఉభయ విభూతుల కొళయలుడవడు ప్రభు ఇతడే నా పాలిదేవుడు శరణు బిదడే సకల గుణగును కరమున మనస వెదగబోయిదడి శరణు బిదడే సకల ఆదిశంఖ చక్రాయుధుడవడు ఏదశ ఊర్ణుడవడు ఆదిశంఖ చక్రాయుధుడవడు ఏదశ ఊర్ణుడవడు వేదమయుడు శ్రీ
వేదమయుడు శ్రీ వెంకట విభుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు వేదమయుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు నా పాలి దేవుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు వేదమయుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు శరణు బిద్దడే నా బాలి దేవుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు నా పాలి దేవుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు నా పాలి దేవుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు వెంకట విభుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు వేదమయుడు శ్రీ వెంకట విభుడు వేదమయుడు రీ సరి సరి పని బమగమరి సరి వేదమయుడు శ్రీ వెంకట పని బమని బమరి వేదమయుడు గమని సరి సప వేదమయుడు మరి సని సని మరి వేదమయుడు మరి రిజ సని ని బమ మరి రిజ సని ని పని సరి వేదమయుడు సమరి సరి సని సని బమని బమ సాని బమ రిజ వేదమయుడు పమ ని బమ సని బమ మా వేదమయుడు సపమ సని బమ సని బని వేదమయుడు పప ని బమ గగ మప మరి రి సరి సరి గమ వేదమయుడు సని సని ని సని మప సని వేదమయుడు గమ బని సమరి సని బమరి సరి గమ వేదమయుడు మగమ పని సరి గమరి సరి గమరి నిజరి వేదమయుడు గమరి
గమ పమ గమ రే పమ గమ పమ గమ పమ రే మరే ని బమ రే సని బమ రే సని సరి సని బమ రే మరే సని బమ గమ రే సరి రి గమ మ ప ని ని సరి రి సని బమ గమ ప ని స మరి సని బమ గమ ప ని సరి సని బమ గమ ప ని ని ప మరి స వేదము శ్రీ వెంకటరమణ ని సని సరి సని సరి సని ని సని బ సని బమ ప గమ ప ని స సని మని బగమ సమరి గమ పని స మరి సని బమ మరి స సరి స పని స రి సని పని స మరి సరి ని స ని స మ పని స గమ పని స ని ని స సరి గమ పని స మరి స రి సరి సాని బ మరి సరి మరి సని బ మని బ మరి స గమ మ పని సాని స ని గమ మ పని సరి బ ని సరి స మరి స రి సరి సాని బ మరి సరి బ రి సరి గమ సాని ని గమ వేదమయుడు శ్రీ వెంకటరమణ సకలమునకు రమున మనస వెదకబోయిదని శరణు వేదడే సకలమునకు తాళపాక